ఐపీఎల్ వర్గాల్లో ప్రస్తుతం భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేరు హాట్ టాపిక్ గా మారింది. అతను తన ప్రస్తుత జట్టు రాజస్థాన్ రాయల్స్ ను వీడతాడని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న వేళ కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ట్రేడింగ్ కోసం ఒక ఆసక్తికర ప్రతిపాదనతో కేకేఆర్ ముందుకొచ్చినట్టు సమాచారం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. జాతీయ మీడియా కథనాల ప్రకారం సంజు శాంసన్ ను ట్రేడింగ్ ద్వారా తమ జట్టులోకి తీసుకునేందుకు కేకేఆర్ వ్యూహరచన చేస్తుంది. యువ ఆటగాళ్లు అంక్రిష్, రఘువంశీ లేదా రమన్దీప్ సింగ్ లలో ఒకరిని రాజస్థాన్ కి ఇచ్చి మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం సంజు శాంసన్ విలువ 18 కోట్లు కాగా రఘువంశీ విలువ 3 కోట్లు, రమన్దీప్ విలువ 4 కోట్లుగా ఉంది. దీంతో వీరిలో ఎవరినిచ్చినా కేకేఆర్ భారీ మొత్తంలో నగదును రాజస్థాన్ కు చెల్లించాల్సి ఉంటుంది. సంజు కోసం కేకేఆర్ తో పాటు సిఎస్కే కూడా పోటీ పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే సంజుకు బదులుగా రుతురాజ్ గైక్వాడ్, శివన్ దుబే లేదా రవీంద్ర జడేజాలలో ఒకరిని ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ కోరినట్లు సమాచారం. కానీ తమ కీలక ఆటగాళ్లను వదులుకోవడానికి సిఎస్కే ఏమాత్రం ఇష్టపడడం లేదు. దీంతో ఈ డీల్ లో కేకేఆర్ ముందు వరుసలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ట్రేడింగ్ వార్తలో జోరుగా సాగుతున్న సమయంలోనే సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ తో తనకున్న అనుబంధం గురించి భావోద్వేగంగా మాట్లాడాడు. ఇటీవల అశ్విన్ తో ఓ యూట్యూబ్ షోలో మాట్లాడుతూ ఆర్ఆర్ నా జీవితంలో ఓ ప్రపంచం లాంటిది. కేరళలోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన నాకు రాహుల్ ద్రావిడ్, మనోజ్ బడలే సార్ నా ప్రతిభను ప్రపంచానికి చూపించేందుకు ఓ వేదిక ఇచ్చారని శాంసన్ పేర్కొన్నాడు. జట్టును వీడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.